ఓకే. చరిత్ర పరిశోధించుకుంటూ వెళ్తే వాళ్ళకి మనకి ఆర్యులకి మనకి మొత్తం ఎక్కడ చూసినా మన కల్చరు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, ఆది భారతీయులైన మనం, నేడు అన్టచబుల్స్గా ఉన్న మనం, మన కల్చరు, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఈ మొత్తాన్ని కూడా వాళ్ళే హైజాక్ చేసేసి వాళ్ళే ఆల్టర్నేటివ్ కల్చర్ నిర్మించుకున్నారు. అసలైన కల్చర్ మందే. మనకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఒక కల్చర్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనది సింహం అయితే వాడు పులి, మనది ఏనుగు అనుకో, వాడిది గుర్రం, అంటే మనది హస్తిన, వాడిది అశ్వం. ఇట్లా ఒక కల్చర్ ప్రతి చోట ఒక కల్చర్ డీవియేషన్ ఉంది. ఈ కల్చర్ డీవియేషన్నే వారసత్వం అని ఒక చిన్న కవితలో మీకు చూపించా. ఈ వారసత్వం చదివి వినిపిస్తా నేను. వాడు అనాథ, నేను ఆదివాసి. వాడు సంచారి, నేను మూలవాసి. వాడు ఆర్యుడు, నేను ద్రావిడ. వాడిది యోగం, నాది సిద్ధం. వాడిది యజ్ఞం, నేను అగ్ని. వాడిది వేదం, నాది సాంఖ్యం. వాడు మనువు, నేను కపిల. వాడిది హైందవం, నాది బౌద్ధం. వాడిది ఉజ్జయిని, నాది కపిల వస్తు. వాడు ద్రోణుడు, నేను ఏకలవ్య. వాడు వశిష్ఠుడు, నేను వాల్మీకి. వాడు రాముడు, నేను వాలి. వాడు గుప్తుడు, నేను మౌర్యుడు. వాడిది గురుకులం, నాది విశ్వవిద్యాలయం. వాడిది శూన్యవాదం, నాది తర్కజ్ఞానం. వాడిది అశ్వం, నాది సింహం. వాడు శంకరాచార్యుడు, నేను చండాలుడు. వాడు కాళిదాసు, నేను మాతంగి కన్య. వాడు ఖడ్గ తిక్కన, నేను పేర్నీడు. వాడు హరిశ్చంద్రుడు, నేను వీరబాహుడు. వాడిది వీణ తంత్రి, నాది వింటి నారి. వాడిది తంబుర, నాది తప్పెట. వాడు గుడి, నేను బడి. వాడు కుట్ర, నేను కూడు. వాడు సోమరి, నేను శ్రమ. వాడిది ఊరు, నాది పల్లె. వాడు గాంధీ, నేను అంబేద్కర్. వాడిది భరతనాట్యం, నాది భారతదేశం. వాడు అయోధ్య, నేను హస్తిన. వాడు కూల్చడం, నేను పేర్చడం. వాడిది రాద్ధాంతం, నాది సిద్ధాంతం. వాడు చెప్పడం, నేను చెయ్యడం. వాడు తినడం, నేను పెట్టడం. వాడు తిట్టడం, నేను పడటం. వాడు చంపటం, నేను సావడం. వాడు పాతటం, నేను మళ్ళీ మొలకెత్తటం. జై భీమ్.